నమస్కారం ప్రజలారా. పేరు నాని, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అదేవిధంగా పాసు పుస్తకాల మీద మన జగనన్న బొమ్మ గురించి, అదేవిధంగా మన భూములు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి సరిహద్దు రాళ్ల విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ఒకసారి ఆయన ఏం మాట్లాడినాడో మనం విన్నాం. విన్న తర్వాత ఖచ్చితంగా మనం వీడియోని విశ్లేషణ చేయాలి. ఎందుకంటే మన అన్న అంత దమాకు లేనుడా అని అనుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం విందాం. ఏం చేశారంటే జగన్ ఫోటో తీసేసి పుస్తకాల్లో కూడా కక్కుర్తిపడి ఎంత మిగిల్చుకున్నారు. ఒక్కో పుస్తకం ఎంతకు ప్రింట్ చేశారు చూడండి. జగన్ గారు ఎంతకు ప్రింట్ చేశాడు, మీరు ఎంతకు ప్రింట్ చేశారు చెప్పండి. ఒక్కో పుస్తకం ఎంతకి తయారు చేయించారు మీరు? వాళ్ళు ఎంతకు తయారు చేశారో అది పక్కన పెట్టండి. మనమే కదా తయారు చేయించింది. ముందు మన బొమ్మ వేసుకోకుండా రాజముద్ర ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే కంటిన్యూ అయ్యింది కదా. ముందుగా తొలుతగా మనం ఎంత ఖర్చు చేసామో అది చెప్పండి. పేరు నాని గారు బాగుంటుంది, మీరు అది చెప్పండి. ముందు పాసు పుస్తకాల మీద ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో దేనికి చేయాలా? మన రాష్ట్రంలోనే దేనికి మన జగనన్న బొమ్మ ఉండాలా? మన భూముల మధ్యలో సరిహద్దు రాళ్ల మీద మరి జగనన్న బొమ్మ ఎందుకు పెట్టినారు గతంలో? దాని గురించి చెప్పవా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో కూడా ఏదైతే పాసు పుస్తకాలు ఉన్నాయో వాటిని మేము మారుస్తాం, ఖచ్చితంగా మీ పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకు అని చెప్పి ప్రస్తుతం ఉండేటువంటి కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ మాట్లాడినటువంటి వాళ్ళే. ప్రతి ఒక్కరే ఏంది, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మన తాతగారు ఇచ్చేటువంటి పొలాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి లొల్లేంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు అడిగిపోయినావు ఈ నిషాని మాటలు, ఆ రోజు మాట్లాడలేకపోయినావా? ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. చెప్పండి సార్, మీరు చెప్పండి. అన్నింటిలో కక్కుర్తి కమిషన్లో ఈ కక్కుర్తి కమిషన్ జగన్ గారి ఫోటో తీసేసామని మీ ఆస్తుల మీద గతంలో మా కుల సర్టిఫికెట్ల మీద, మా ఇన్కమ్ సర్టిఫికెట్ల మీద ప్రతి దాని మీద మీ ఫోటో వచ్చేది కదా. అప్పుడు లేని తప్పు ఇప్పుడు తప్పండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మాటినో ఎవడో మాటిని చేశాడుకో, ఏంటి దీంట్లో నేరం ఏంటి అన్నా? ఈ నిశాని మాటలు ఎందుకు అంటున్నా నేను? అధికారుల మాటినో ఎవడి మాటినో ఈ మాదిరి బొమ్మలు వేసుకున్నాడు కదా అంటే అంత చిన్న పిల్లకాయ మన జగనన్న? ఎవడన్నా చెప్తే వింటాడా? పోనీ సరే, అధికారులు చెప్తే విన్నాడే అనుకో. నువ్వు ఎట్ట మంత్రి అయినావు స్వామి? ఈ నిశాని మాటలు ఎందుకు బిస్సగా మాట్లాడుతున్నావు ఈరోజు ఆడు కూర్చొని? ఇప్పుడు అధికారులు మాట్లాడినారంటే క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందా? ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే చట్టపరమైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది కూడా తెలియదా నీకు? ఈ నిశాని మాటలు ఎందుకు? మరి నువ్వు మంత్రిగా ఎట్లా పనిచేసావు? నువ్వు క్యాబినెట్లో ఉన్నావు కదా. అధికారులు ఎవడో చెప్తే క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే కదా ఏదైనా సరే జీవోని రిలీజ్ చేస్తారు. ఊరికైనా ఇంట్లో కూర్చొని, అంటే మన అన్న ఇంట్లో కూర్చొని రిలీజ్ చేసేటువంటి జీవోలు అవి వేరే ఉంటాయి. ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజల భూములకు సంబంధించింది. మరి దేశంలో ఎక్కడా కూడా లేనట్టు విధంగా మన పాసు పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకోవడం ఏంది? అధికారులు ఎవడో చెప్తే ఎట్ట చేస్తాడు? అంత నిశాని అన్న కూడా. ఆయన్ని ఎందుకు మింగబెడతావు? నిన్ను ఏ విధంగా నీ నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు ఏ విధంగా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనితీరు అందరూ చూశారు. మరి ఇప్పుడు ఎందుకు ఆయన దగ్గరికి వినావు? ఎవడో అధికారులు చెప్తే ఎట్ట చేస్తాడు? ప్రజల సొమ్ముతో కదా చేసింది. ఇదేమి రాజారెడ్డి గారి ఎస్టేట్లోంచి తీసుకోవచ్చినటువంటి డబ్బు కాదు. ఎలాంగా ప్యాలెస్లోంచి తీసుకొని వచ్చేమి పాసు పుస్తకాల మీద మన జగనన్న బొమ్మనైతే గుద్దలా. మరి సరిహద్దు రాళ్ళకు కూడా మన ప్రభుత్వం తనవే డబ్బులే కదా ప్రభుత్వానికి సంబంధించింది. ప్రజల పన్నులు కట్టేటువంటి డబ్బులతో వచ్చినటువంటి డబ్బులతోనే ఇటువంటి లుచ్చా పనులు చేశారని అందరికీ తెలుసు. మరి వాడెవడో అధికారి చెప్తే ఎట్ట చేస్తాడు? అంటే ఆయనే ముఖ్యమంత్రి అనేది తెలీదా? నువ్వు మంత్రిగా నువ్వు ఉన్నావు కదా క్యాబినెట్లో, మరి నీకు తెలీదా? వాడెవడో చెప్తే మనం ఎట్టింటాము? ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజల భూములకు సంబంధించింది. ఇటువంటి లుచ్చా పనులు మనం చేయకూడదు, ఇటువంటి నిశాని మాటలు మనం మాట్లాడకూడదు అనేది దమాకు లేదా నీకు? లేకుండానే ఈరోజు నువ్వు ప్రెస్ మీట్లోకి వచ్చి ఎట్ట మాట్లాడుతున్నావు? ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయినారు? అదో పలానా అధికారి మాకు చెప్పినాడని మీరందరూ మంత్రివర్గ విస్తీర్ణలో పెట్టుకొని మీరందరూ కూడా క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే కదా ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఈ కథలన్నీ స్టార్ట్ అయినాయి. ఎవడికి తెలియనట్టుగా నిశాని మాటలు మాట్లాడితే, ఈ పకోడీ మాటలు మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి మన పార్టీలో ఉండేటువంటి గొర్రెలు ఏమన్నా నమ్ముతారేమో కానీ వేరే వాళ్ళు ఎవడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు.
మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ పాసు పుస్తకాల విషయంలో చాలామంది చాలా రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నీ దాకా కూడా వచ్చి ఉంటాయి. మరి అది నువ్వు ఆ నిషాని మాటలు మర్చిపోయి నువ్వు ఈరోజు ప్రెస్ మీట్లో ఒకటి పెట్టి మాట్లాడటం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దేంతో నవ్వుతారు అనేది ఒకసారి ఆలోచన చేసుకో. చెప్పుగా ఏదో చెప్తా ఉండవు. నేరం ఏంటి? ఆయన ఏమనుకున్నాడు? దేశంలోనే ఒక ఉన్నతమైన అద్భుతమైన సర్వే సిస్టమ్ నేను తీసుకొచ్చాను. ఒక ల్యాండ్ లో భూ సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వం ఇదివరకు నాకు సంబంధం లేదని చెప్పేది, నా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది నాది బాధ్యత. ఆస్తి కొనుక్కుంటే బాధ్యత అది, ఆస్తి తగుంటే తేల్చాల్సిన బాధ్యత అది, ఆస్తి సరిహద్దులు ఎవడు చెరపలేనట్టుగా సరిహద్దులు బిగించాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నాడు. సరే, నేను గొప్ప సిస్టమ్ నీ దగ్గర భజన చేసేవాళ్ళు అంటే మా దగ్గర కూడా భజన చేసేవాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఆ భజన బృందం సార్ మీరు అద్భుతం సార్, మీరు మన పొట్టేస్తే బాగుంటుంది సార్, చరిత్ర కదా సార్ అంటే సరే అని బలహీనపడి ఉంటాడు. చరిత్ర బలహీనపడే ఇప్పుడు బలహీనపడినాడు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఏ విధమైనటువంటి పాలన అందించినాడు, ఏ విధంగా హామీలు నెరవేర్చినారు, ఏ విధంగా మంత్రులు పనిచేసినారు, ఏ విధంగా నియోజకవర్గాల్లో ఉండేటువంటి శాసనసభ్యులు పనిచేసినారని 5 సంవత్సరాల పాటు 151 స్థానాలతో గెలిపించిన రోజు నుంచి కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం చూసినారు. ఇటువంటి నిషానీ మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉండే 11 కూడా ఉండవు. ఏవయ్యా పేరు నాని నీకే చెప్తున్నా, ఇను బాగా. ఈ నిషానీ మాటలు, ఈ నిషానీ కబుర్లు ఎవడింటాడు? మరి ఆ రోజుల్లో మనం అధికారంలో ఉన్నప్పుడు మరి మన జగనన్న అన్ని ఈ పొగడ్తలే కదా. ఎక్కడైనా సరే రియాలిటీగా ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి మనకు ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తా ఉన్నాము, రాష్ట్రంలో ప్రజానీకం మన పాలన గురించి ఏమనుకుంటున్నారు అని ఏనాడైనా సరే అధికారులతో సమీక్ష కానీ లేదు డైరెక్ట్గా ప్రజల్లోకి పోయి కానీ ఎక్కడైనా సరే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాడా? నియోజకవర్గాల వారీగా ఉండేటువంటి శాసనసభ్యుల్ని కలిసి నియోజకవర్గంలో ఏ విధంగా టాకూడదు అనుకున్నారా? ఇంటింటికి గడపగా అన్నారు. ఏ గడపలేకపోయినా మెట్లతో స్వాగతం పలికినారు తప్ప ఎవరు కూడా రాండి మా ఈదికి, రాండి మా ఇంటికి అన్న పాపాను పోలా. ఈ నిషానీ మాటలన్నీ జగన్ గారికి ముందుగానే చెప్పుంటే ఈరోజు ఈ బతుకొచ్చుండేది కాదు. ఆయన తెలుసుకోడు, ఎవడన్నా చెప్తే ఎండు. మరి ఏది ఈరోజు అధికారులు చెప్తే ఇన్ని చేసినాడు అంటున్నావు. అధికారుల్ని ఏ విధంగా వాడుకోవాలో, అధికారులతో ఏ విధంగా పనిచేయించుకోవాలో మన జగనన్నకు తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలియదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి అందరూ కూడా క్యాబినెట్లో ఆమోదించిన తర్వాతన ఈ అవులే పనులన్నీ జరిగినాయి. అది అందరికీ తెలుసు కదా. నువ్వు ఈరోజు కొత్తగా ఏం చెప్పాల్సిన పని ఏమి లేదు. ఈ నిషానీ మాటలు మాట్లాడినంత మాత్రాన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ బ్రహ్మాండంగా అదేవిధంగా ప్రభుత్వ భవనాలకు, స్కూళ్ళకు ఏ విధంగా మన రంగులు వేసామో చూశారు, ఏ విధంగా హైకోర్టు మెట్తో కొడితే మళ్ళా రంగుల్ని తీసేశారో చూశారు, ఏ విధంగా మన అన్న పబ్లిసిటీ పెచ్చున్నది, ఏ విధంగా చిన్న పిల్లకాయలకు ఇచ్చేటువంటి 5 రూపాయల చిక్కీ మీద కూడా మన జగనన్న బొమ్మ ఏ విధంగా వేశారో చూశారు. అదేవిధంగా రైతన్నలు మరీ ముఖ్యంగా ఎప్పటి నుంచో వాళ్ళ తరతరాల నుంచి వచ్చేటువంటి పాసు పుస్తకాల మీద మన అన్న బొమ్మలు ఏ విధంగా వేసినాం, మరి వాళ్ళ సరిహద్దు రాళ్ల మీద ఏ విధంగా మనం మన అన్న బొమ్మ వేసామో కూడా చూసి అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈరోజు మనకి గతి వచ్చింది. నువ్వు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి లేదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి మనం ఏదో చెప్తే నమ్ముతారులే అనేటువంటి భ్రమలో నుంచి బయటకు వచ్చి మీరు ఇకనైనా సరే ఇటువంటి హౌలే మాటలు, ఇటువంటి నిషానీ మాటలు మాట్లాడుకుంటా మర్యాదగా ఉంటే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా పేరు నాని చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.